దేశ ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో దేశానికి ఎన్నో ప్రగతి పాటలు వేశారని హైదరాబాద్లో నిర్వహించిన మేధావుల సదస్సులో వెల్లడించారు కేంద్ర మంత్రి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో దేశంలో ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కీలక సమస్యలను పరిష్కరించి చారిత్రాత్మక నిర్ణయాలను అమలు చేసిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు పేర్కొన్నారు. సికింద్రాబాద్లో నిర్వహించిన మేధావుల సదస్సు బోయిన్పల్లిలోని గాయత్రి గార్డెన్స్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశానికి విచ్చేసిన హైదరాబాద్ జిల్లా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా బీజేపీ పార్టీ నేతలు దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పలు చట్టపరమైన పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చినట్లు కొనియాడారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నట్లుగా ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, ఉగ్రవాద నిర్మూలనకు కఠిన చర్యలు వంటి చారిత్రాత్మక నిర్ణయాలను మోదీ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. దేశ గౌరవం, అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలో అరుదైన రీతిలో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న 12 ఏళ్ల కాలంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సేవలో నిమగ్నమైన నాయకుడు నరేంద్ర మోదీ అని కొనియాడారు. తన తల్లి మరణించిన రోజున కూడా వ్యక్తిగత విషాదాన్ని పక్కన పెట్టి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని విధి నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప నాయకుడు మోదీ అన్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో తాను ప్రధానమంత్రి కాదు, ప్రధాన సేవకుడినని ఆయన చెప్పిన మోదీ గత 12 ఏళ్లలో ఆ మాటలను చేతుల్లో చేసి నిరూపించారు. నీతి, నిజాయితీ, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ అవినీతి ఆరోపణలకు తావు లేకుండా పరిపాలన అందిస్తున్న నాయకుడు నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్న నాయకత్వం మోదీదేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ మహిళా నేత డీకే అరుణ, బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी और मोदी सिर्फ अपने काम में ही ईमानदार नहीं है, बल्कि अपने विचारों में भी ईमानदार है. हम अगले इलेक्शन की नहीं बल्कि अगली जनरेशन की चिंता करते हैं. अगले इलेक्शन में क्या होगा केवल हम इसी की चिंता नहीं करते, अगली जनरेशन का क्या होगा हम इसकी चिंता करने वाले लोग हैं. मेरे बहनों भाई, हमारी नीयत बिल्कुल साफ है. हमारे वर्ड्स और डीड्स, हमारे कथनी और करनी में कोई अंतर नहीं है. हमने कहा था ना, रामलला हम आएंगे, अयोध्या की धरती पर ही हम राम मंदिर बनाएंगे. पूरा करके दिखा दिया मेरे को. हमने कहा था हर अवैध घुसपैठिए को हम हिंदुस्तान की सीमा के बाहर करेंगे. आपने देखा होगा जिन जिन राज्यों में भाजपा की सरकार है वहां जाकर देख लीजिए, सभी जितने भी अवैध घुसपैठिए थे करने का काम इस समय कर रहे हैं. विकसित राष्ट्र के संकल्प को पूरा करने के लिए मैं विश्वास के साथ कह रहा हूं, सारा हिंदुस्तान नहीं सारी दुनिया महसूस करती है कि भारत अब तेजी के साथ अपने कदम आगे बढ़ा रहा है. साथियों, दूसरी खास बात यह है कि हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी जनता द्वारा चुने गए भारत के सबसे लंबे समय तक सेवा देने वाले प्रधानमंत्री बन गए. और मैं मानता हूं यह रिकॉर्ड कोई ऑर्डिनरी अचीवमेंट नहीं है, बल्कि यह उन पर जनता के अटूट विश्वास का प्रतीक है, अटूट विश्वास को सिंबलाइज करता है. साथियों, इतने लंबे समय तक प्रधानमंत्री और मुख्यमंत्री जैसे पदों पर रहने के बावजूद उनकी पॉपुलरिटी में सारे देश में चले जाइए, कहीं पर भी आपको गिरावट देखने को नहीं मिलेगी, कोई कमी देखने को नहीं मिलेगी. बल्कि यदि मैं कहूं कि वह लगातार उनकी लोकप्रियता बढ़ रही है, तो यह कहना भी एग्जैगरेशन नहीं होगा, अतिशयोक्तिपूर्ण नहीं होगा. मैं जानकारी देना चाहता हूं आप सबको कि एक बहुत ही हाईली रिप्यूटेड इंटरनेशनल सर्वे के अनुसार प्रधानमंत्री नरेंद्र मोदी दुनिया के सबसे पॉपुलर लीडर है.
उनकी अप्रूवल रेटिंग दुनिया में सबसे ज्यादा है, यानी सबसे ज्यादा लोग उन पर भरोसा करते हैं, सबसे ज्यादा लोग उन पर विश्वास करते हैं, सबसे ज्यादा लोग उन पर ट्रस्ट करते हैं। और मेरे बहनों भाइयों, मैं कह सकता हूं विश्वास, कॉन्फिडेंस वह थ्रेड है, वह धागा है, वह सूत्र है, व्यक्ति, परिवार, समाज और देश को जोड़ने का काम करता है। और तो मैं आपको एक उदाहरण देना चाहता हूं। हमारे प्रधानमंत्री मोदी जी देश के डेवलपमेंट के लिए, देश के विकास के लिए कितने डेडिकेटेड हैं, कितने समर्पित हैं। याद कीजिए 2022 में 2022 में जब मोदी जी की माता का निधन हो गया था, उस दिन भी उनका अंतिम संस्कार करके काम पर जुट गए थे। अपनी माता का निधन होने के बावजूद उनका अंतिम संस्कार करके काम पर जुट गए। मोदी जी ने अपने जो भी पूर्व निर्धारित कार्यक्रम थे उन कार्यक्रमों को रद्द नहीं किया। उसी दिन नेशनल गंगा काउंसिल की बैठक से भी वे जुड़े और उन्होंने एक वंदे भारत ट्रेन की भी शुरुआत की। यह है हमारे प्रधानमंत्री मोदी। साथियों, यही नहीं, मोदी जी ने सभी मिनिस्टर से कह दिया था कि कोई भी मेरी माता जी के निधन के कारण अपना कार्यक्रम रद्द नहीं करेगा, क्योंकि इस मां की कोख से जो व्यक्ति पैदा हुआ है, जो आज भारत का प्रधानमंत्री है, मां कितनी सौभाग्यशाली हो, कैसा संस्कार अपने बच्चे। यह भाजपा का कमिटमेंट है, भाजपा का वादा, भाजपा का कमिटमेंट का मतलब है प्रधानमंत्री उनकी गवर्नमेंट की गारंटी। लेकिन इस घटना से देश की महिलाएं विपक्ष का कैरेक्टर समझ चुकी हैं। जो भी जागरूक महिलाएं हैं उनको समझ में आ गया होगा कांग्रेस का कैरेक्टर क्या है। और मुझे पूरा विश्वास है समय आने पर विपक्ष को ऐसा जवाब देंगी हमारी माताएं बहनें, जैसा हाल अभी हाल में पश्चिमी बंगाल में हुआ है। हमारी सोच है कि देश के लोकसभा और विधानसभाओं में ये दोनों एक साथ चुनाव हो, ताकि अनावश्यक समय लोगों का बर्बाद न होने पाए, अनावश्यक धन की खर्च न हो। और हमारा पूरा प्रयत्न है कि हम सबको विश्वास में लेकर यह काम करें। और मैं आज आपको कहकर जा रहा हूं, याद रखिएगा कि राजनाथ सिंह आज बोल कर गए हैं, यह काम भी होकर रहेगा, इसको कोई रोक नहीं। साथियों, आजादी के बाद कुछ ऐसे प्रिंसली स्टेट थे जिनके शासक भारत में आने से मना कर रहे हैं। हम भारत में नहीं आना चाहते। शुरुआत में सरदार पटेल ने बातचीत के माध्यम से उन्हें समझाने की कोशिश की, लेकिन जब बातचीत से हल नहीं निकला, उन्होंने बल, प्रधानमंत्री बनते ही उन्होंने साफ कर दिया था कि न खाऊंगा न किसी को खाने दूंगा। यह प्रधानमंत्री ने बड़े विश्वास के साथ, और इसका मतलब साफ था, चाहे वो मंत्री हो या संतरी हो, करप्शन को किसी भी सूरत में बर्दाश्त नहीं किया जाएगा। करप्ट व्यक्ति को किसी भी सूरत में कोई संरक्षण नहीं मिलेगा। यानी करप्शन के खिलाफ जीरो टॉलरेंस की हमारी पॉलिसी रही है। और साथियों, कांग्रेस की सरकारों के दौरान आपने देखा होगा, कोई दिन ऐसा नहीं जाता था जब कोई ना कोई स्कैम की, बड़े घोटालों की खबर ना आती। कोल स्कैम, 2G स्कैम, कॉमनवेल्थ स्कैम जैसे स्कैम्स की वजह से देश को लाखों करोड़ों रुपए का नुकसान भुगतना पड़ा है। इतना ही नहीं, बल्कि इंटरनेशनल कम्युनिटी में भारत की छवि धूमिल हुई है। कुछ लोग चंद रुपयों के लिए देश की सुरक्षा को दांव पर लगा देते हैं। जनता से उनको वोट मांगने का, मेरे बहन भाइयों, कोई हक नहीं। 2014 से पहले देश ने बोफोर्स घोटाला देखा है, HTW पनडुब्बी घोटाला देखा है, टाटा ट्रक घोटाला देखा है, अगस्त वेस्टलैंड हेलीकॉप्टर का भी आपने घोटाला देखा है, जिस हेलीकॉप्टर को हमारे सेना के जवान जो सीमाओं की सुरक्षा करते हैं उनके द्वारा उपयोग किया जाता है। लेकिन पिछले में जो परिवर्तन हुआ है वो देख लीजिए। यह खुद से साबित हो जाएगा कि हम सिर्फ वादे नहीं करते हैं,
बल्कि रिजल्ट डिलीवर करने वाले हम लोग हैं। यह करके 12 वर्षों में हम लोगों ने दिखाया है। और साथियों, 12 साल पहले कोई सोच भी नहीं सकता था भारत को कोई नक्सलिज्म से, नक्सलवाद से मुक्ति दिला देगा। डिकेड्स तक, दशकों तक नक्सली आम लोगों और हमारे सुरक्षा बल, सिक्योरिटी फोर्स के जो जवान थे, उनके साथ खून की होली खेली। बड़ी संख्या में हमारे सिक्योरिटी फोर्स के जवान भी मारे। लेकिन आज मैं सीना ठोक कर कह सकता हूं, हमारी सरकार ने मोदी जी के नेतृत्व में इस नक्सलवाद को हिंदुस्तान की धरती से समाप्त कर दिया। जिन इलाकों में कभी बंदूक की आवाज गूंजती थी, जिन इलाकों में कभी बंदूक की आवाज गूंजती थी, वहां मेरे बहनों भाइयों, वहां स्कूल की घंटियां बज रही हैं, सड़कें बन रही हैं और विकास वहां तेजी के साथ पहुंच रहा है। हमने भारत के इतिहास का सबसे बड़ा और सबसे जरूरी टैक्स रिफॉर्म जीएसटी हिम्मत के साथ लागू किया। कितना विरोध हो रहा था। सर, कांग्रेस ने कहा कि देश की पूरी बिजनेस सिस्टम को ये समाप्त कर देना चाहते हैं। आज वन नेशन वन मार्केट वन टैक्स की वजह से ईज ऑफ डूइंग बिजनेस को बढ़ावा मिला है। और हमारी सरकार ने 4 लेबर कोड्स लागू किए ताकि हमारे श्रमिक भाई बहनों का जीवन पहले की अपेक्षा कहीं ज्यादा बेहतर हो सके, उनकी सोशल सिक्योरिटी बढ़े, उनकी आमदनी बढ़े। यह चिंता करते हुए हमने सद्भावना की भाषा नहीं समझने वाले लोगों को हम उसी की भाषा में जवाब देना जानते हैं जो उनकी आदत है। और हमारे ऑपरेशन सिंदूर को लेकर हमारे जवानों ने जिस शौर्य पराक्रम का परिचय दिया उसको लेकर भारत की संसद में और बाहर बराबर कांग्रेस के और कोई विपक्षी नेता प्रश्न चिन्ह लगाते रहे, क्वेश्चन मार्क लगाते रहे, जबकि उनके द्वारा उसकी सराहना होनी चाहिए थी। बहनों भाई, हम लोगों ने कहा था अगर भारत पर आतंकी हमला हुआ तो हम पाकिस्तान का दाना पानी बंद कर देंगे, लोगों ने कहा था। और पहलगाम आतंकी हमले के बाद हमने इंडस वाटर वैली को सस्पेंड करके बता दिया कि जिनकी आंख का पानी मर गया हो उन्हें हमसे पानी की उम्मीद नहीं रखनी चाहिए। जिनके आंखों का पानी मर गया हो उन्हें हमसे पानी की उम्मीद नहीं रखनी चाहिए। यह इंडस वाटर वैली को सस्पेंड करके हमने साबित कर दिया है। आतंकवादियों के संरक्षकों को और मानवता के दुश्मनों को हम अपनी सिंधु का पानी नहीं जाने देंगे। बहनों भाई, पिछले 12 वर्षों में संकट के समय पर भारत दुनिया का सबसे ट्रस्टेड पार्टनर बनकर उभरा है। और हमारे पड़ोस में जब भी कहीं पर कोई आपत्ति आती है, कोई आपदा आती है, भारत सबसे पहले मदद के लिए तैयार होता है। यह नहीं देखता है वह कौन है, हमारे साथ क्या रिश्ते हैं, हम जो भी विपत्ति में है उसकी मदद। మన తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ అందరినీ కూడా ఇన్విటేషన్ ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి మనం అందరం కూడా పిలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా మీరు న్యూస్లో చూస్తుంటారు, చాలామంది సోషల్ మీడియాలో కూడా చూస్తుంటారు. నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ప్రధానమంత్రిగా. మరి మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 12 సంవత్సరాలు ఉన్నటువంటి ఇంత లాంగ్ ప్రైమ్ మినిస్టర్ వారు మొట్టమొదటిగా నరేంద్ర మోడీ గారే కావడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు కేవలము ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్ని రోజులు అవుతుండో అంతకంటే ఎక్కువ మన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మరి వారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మనమందరం కూడా మన దేశ అభివృద్ధిలో, మన దేశం జరుగుతున్నటువంటి అభివృద్ధిలో మనమందరం కూడా భాగస్వామ్యం కావడము నిజంగా మన అదృష్టంగా మనం అందరం కూడా భావించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నారు. వారు వేదికపైకి రావాల్సిందిగా ఈటల రాజేందర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.
folded. But this time, under Modi's rule, if the persons who are outside these or neighbors, they try to do mischief, we have immediately shown them their place. We have repeatedly replied them back with surgical strikes and also recently Operation Sindoor. And we must be very proud that this Operation Sindoor was led by women, because the Nari Shakti Vandan, Narendra Modi ji always been telling us to respect women and give empowerment to women. Therefore, under Narendra Modi's leadership, we are now going to see that women is going to get better position. Even in the armed forces, women are getting better positions now. Which they have been praying for a long time. Friends, you have seen that today under the leadership of Sri Narendra Modi ji, the country has developed, and today we are the 4th largest economy in the world. In spite of the several crises which India faced, let it be Corona or the international crisis like West Asia war, we are able to face them boldly. And that boldness which is coming to us, that Vishwas, the trust which we have in our Prime Minister. And the country men have the Vishwas, the trust in our Prime Minister. So therefore he is able to deliver us. And therefore India is to go, he is becoming a Vikasit Bharat. And we have Vishwas on our Prime Minister and on this government. And therefore this government is a for Vikas and Vishwas and Jan Kalyan. So I will not take much time, but I would like to once again thank you all for sparing your time. And I welcome you all for this meeting. It is being held because of the 12 years completion of our Honorable Prime Minister's rule. వారి ఉపన్యాసం వింటుండేది వారు ఒకటే చెప్పేది, ప్రతిరోజు ఎప్పుడు చెప్పినా ధైర్యంగా ఉండండి. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో కంట నీరు పెడితే భయానికే చనిపోయిన ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనికి ఉన్న ఏకైక మందు ఇవాళ ధైర్యం మాత్రమే చెప్పి ప్రతిసారి చెప్పి ఈ దేశాన్ని ఒక భరోసా ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి ఇవాళ దేశాన్ని కాపాడినటువంటి బిడ్డ మానవుడు నరేంద్ర మోడీ గారిని చెప్పని చేస్తాం. మీకు తెలుసు, ఇవాళ ఒక వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్ని ప్రోటోకాల్స్ ఉంటాయో. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో ప్రోటోకాల్స్ కావాల్సింది ఒక వ్యాక్సిన్ రావాలి. వాళ్ళకు ఒక వ్యాక్సిన్ ఇస్తేనే ధైర్యం వచ్చే ఆస్కారం ఉంది. ఈ దేశం మళ్ళీ నార్మల్ స్థితికి రావాలంటే తప్పకుండా ఒక వ్యాక్సిన్ కావాలని చెప్పి ఈ వ్యాక్సిన్ కి ప్రైవేట్ వ్యక్తులు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని చెప్పి భారత ఆర్థిక వ్యవస్థ నుంచి డబ్బులు ఇన్వెస్ట్ చేసి స్వయంగా హైదరాబాద్లో వారు 2-3 కంపెనీలు ఉత్పత్తి చేసి వారే స్వయంగా వచ్చి పరిశీలన చేసి వ్యాక్సిన్ తీసుకొచ్చి భారత ప్రజానికానికి అందించడమే కాకుండా ఇతర దేశాల ప్రజానికానికి కూడా వ్యాక్సిన్ అందించిన దేశం భారతదేశం మాత్రమే చెప్పాలి. ఇవాళ చెప్పాలంటే చాలామంది గంటలు చెప్పిన ఉండదు, కానీ ఒక్క అనుభవం మాత్రం తప్పకుండా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇవాళ మోడీ గారు చాలామంది అంటున్నారు సంకీర్ణ రాజకీయాలు ఇవ్వాలి, పొజిషన్ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉంటేనే ఈ ప్రభుత్వం మళ్ళీ గెలుచుకోలేనటువంటి ఈ రోజులలో ఇవాళ ఈ దేశంలో మోడీ గారు కల్పించింది ఒకటే, ఒక స్టబ్బర్న్ గవర్నమెంట్, ఒక స్టేబుల్ గవర్నమెంట్. ఇవాళ అన్నిటికీ మిగిలి ప్రపంచ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అంతేనా చెప్పండి? రాజ్నాథ్ సింగ్ గారు తొందర రావాలి, ఎవరో నా కోసం పిలుస్తున్నారు, గట్టిగా చెప్పండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మీరంతా మేధావులు, విజ్ఞులు. ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు మీరు ఒకరు వచ్చినారంటే మీరు ఇంకొక 1000 మందిని ఎన్లైటన్ చేయగలుగుతారు, సమాజానికి దిక్సూచిగా నిలబడతారని భావించి ఈరోజు గౌరవ దేశ రక్షణ శాఖ మంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు కొద్దిసేపట్లో మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ద లాంగెస్ట్ సర్వ్డ్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్గా మొన్న 10th 4399 రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి అందరూ సీనియర్ క్యాబినెట్ మంత్రులు,
12 వసంతాలుగా నరేంద్ర మోడీ గారి పాలనలో భారతదేశం సాధించినటువంటి అభివృద్ధిని ఇలాంటి పెద్దల దృష్టికి తీసుకొస్తే మీరు మీ ప్రాంతాలలో మీ కమ్యూనిటీల్లో మీరు పనిచేస్తున్నటువంటి విభాగాల లోపల దాన్ని చర్చకు పెట్టి సమాజం అంతా ఎన్లైటన్ చేశారనేటువంటి ఉద్దేశంతో ఈ ఇంటలెక్చువల్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక మీద నాతో పాటు ఆశీనులైనటువంటి గౌరవ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి గారికి, మరో సీనియర్ పార్లమెంటేరియన్ రాజ్యసభ సభ్యులు పెద్దలు అన్న లక్ష్మణ్ గారికి, పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు అక్క డికే అరుణ గారికి, సంఘటన మంత్రి గౌరవనీయులు చంద్రశేఖర్ తివారీ గారికి, శాసన మండలి సభ్యులు అంజరెడ్డి గారు, మల్క కొమరయ్య గారికి, భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు వీరేందర్ గౌడ్ గారికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, వేదిక మీద మీకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారి 12 వసంతాలు సక్సెస్ఫుల్గా పూర్తయిన సందర్భంగా ఈ సమావేశానికి వచ్చి ఇక్కడ మీరు విన్నటువంటి అంశాలు 1947 ఆగస్టులో ఎవరు అంటే మళ్ళీ సమాధానం ఏమొస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు తప్ప ఇంకొకరు కాదు. మరి మతం ఏడొచ్చింది? మతం పేరు మీద దేశాన్ని విభజించింది ఎవరు? 1947లో బీజేపీ లేదు, బీజేపీకి సంబంధం లేదు. మరి బీజేపీ వచ్చినాకనే మతపరమైనటువంటి ఘర్షణ. నాయకుడిగా ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారే ఉంటారు. కాంగ్రెస్ మిత్రులారా, మీరు నిందిగా ఎవరు మాట్లాడుతున్నారు? బీజేపీ వాళ్ళు ఓటు చోరీ కాదు, సీటు చోరీ చేసి అని చెప్తున్నారు. ఈ సీటు చోరీ 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి వెళ్ళి సీటు గుంజుకొని జవహర్ లాల్ నెహ్రూ గారిని కుర్చీలో కూర్చోబెట్టినప్పుడే ఈ సీట్ చోరీ కార్యక్రమం చేసింది ఎవరంటే అయ్యా రేవంత్ రెడ్డి. పోయి అడగాల్సింది ఎవరంటే కాంగ్రెస్ హైకమాండ్ తప్ప సీట్ చోరీ బీజేపీ ఎప్పుడు చేయలేదు. ఇది కాంగ్రెస్కి అర్థం కానటువంటి విషయం. అందుకని డెమోక్రసీ అనే పదం గురించి ఉచ్చరించేటువంటి నైతిక హక్కు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. రెండో మాట, కాంగ్రెస్ పార్టీ చాలా చెప్తుంది బీజేపీ వాళ్ళు వచ్చినాకనే దేశంలో మత ఘర్షణలు జరుగుతున్నాయి, దేశం అంతకుముందు చాలా ప్రశాంతంగా ఉంది. ఈ మాట వాళ్ళే అంటారు. రెండో మాట కూడా వాళ్ళే చెప్తారు. ఏమని? దేశానికి స్వతంత్రం